రైట్గా డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ నాగల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగల్ స్టేడియంలో ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా తాళ్లాడకు చెందిన 25 ఏళ్ల రాకేష్తో ఓ ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కార్ షోరూంలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులో రాకేష్ మరణంలో గ్రామంలో విషాద ఛాయలు అలవరుచుకున్నాయి. హైదరాబాద్ నాగల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగల్ స్టేడియంలో ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా తాళ్లాడకు చెందిన 25 ఏళ్ల రాకేష్ ఓ ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కార్ షోరూంలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లుగా సమాచారం. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే రాకేష్ మరణంలో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని పూర్తిగా మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ ఫాతిమా, ఏదైతే హైదరాబాద్ లో నాగోల్ స్టేడియంలో నిన్న ఆదివారం రాత్రి జరిగినటువంటి ఘటన చాలా విషాదం అని చెప్పుకోవాలి. రాకేష్ అనే యువకుడు స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్న ఒక్కసారి గుండెపోటుతో కుప్పకూలిపోవడంటూ కూడా ప్రస్తుతం మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే స్నేహితులు వెంటనే అతని సమీప హాస్పిటల్కు తీసుకెళ్లి కూడా చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కూడా రాకేష్ అనే యువకుడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఒక్కసారి ఈ రాకేష్ అనే యువకుడి గురించి చూస్తే గనక రాకేష్ పూర్తి పేరు వచ్చేసి గుండ్ల రాకేష్. ఆయన వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. ఖమ్మం జిల్లా తాళ్లాడ గ్రామానికి చెందినటువంటి యువకుడు ఈ రాకేష్. అయితే గుండ్ల వెంకటేశ్వర్లు తల్లాడ మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి వాళ్ళ కొడుకు ఈ రాకేష్. అయితే ఈ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కార్ షోరూమ్ లో ఉద్యోగం పనిచేస్తూ ప్రతిరోజు కూడా ఇలా షటిల్ ఆడుతుండేవాడని కూడా వాళ్ళ స్నేహితులు స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అతని ఆరోగ్యానికి సంబంధించి అంటే అతను ప్రతిరోజు షటిల్ ఆడుతూ ఉండడం అంటే తన జీవనశైలిని అంతా కూడా చూసుకుంటే కనుక రెగ్యులర్ గా ఇలాంటి వ్యాయామాలు లాంటి ఇలాంటి షటిల్ ఆడుతూ ఉండడం వల్ల ఆయనకు ఇలాంటి ఆరోగ్యకరమైన ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అన్నది ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఒక్కసారి అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభావం చూస్తే గనక ఈ ఘటన పూర్తి స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులని కుటుంబాన్ని ఒక విషాదం మిగిల్చని చెప్పుకోవాలి. అయితే ఈ ఘటన ఏదైతే ఈ గుండెపోటుకు సంబంధించి కారణాలు అయితే అంటే ఇప్పటికి మనకు ఒక క్లారిటీ లేనైతే లేదు పరిస్థితి. అయితే మన జనరల్ గా అక్కడెక్కడ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలు చెప్పుకుంటున్న పరిస్థితి ఏంటంటే గుండెపోటు అనేది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా గుండెకు రక్త ప్రవాహం అనేది అడ్డుకోవడం వల్ల ఈ గుండెపోటు సంభవిస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నట్టు పరిస్థితి. అయితే ఈ కుటుంబంలోకి సంబంధించి అంటే ఈ రాకేష్ యువకుడు కుటుంబానికి సంబంధించి కూడా జన్మపరమైన కారణాలు కూడా చూస్తుంటే కనుక సంబంధిత వ్యాధుల చరిత్ర సంబంధించి కూడా ఎలాంటి ఇది లేదు. అంటే ఆ వ్యాధి ఏదైనా గతంలో కూడా ఏమైనా ఎఫెక్ట్ అయింది ఆరోగ్యపరంగా అంటే అలాంటిది కూడా ఏం లేదు. పూర్తి స్థాయి ఇది ఒకటి ఒత్తిడి, అనారోగ్యము, అంటే ఆహారపు అలవాట్లు ఏమన్నా దెబ్బతిన్న వాళ్ళు జరిగి ఉండొచ్చేమో అనే ఒక కారణం కూడా వినిపిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇలాంటి కొన్ని సందర్భాల్లో అకస్మాత్తు గుండె సమస్యలు అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటుంటాం మనం. సో అలాంటి గుండె సమస్య వచ్చినప్పుడు, సడన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ సడన్ కుప్పగూలిపై మరణించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే గుండెపోటుతో సంబంధం లేకుండా గుండె లయలో అసాధారణత వల్ల కూడా సంభవించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే రాకేష్ కేసులో సంబంధించి అతను రెగ్యులర్ గా షటిల్ ఆడేవాడు కాబట్టి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు పర్టికులర్ గా మన సామాజిక మాధ్యమంలో కానీ అటు మీడియాలలో కానీ ఎటుపోయినా కూడా వాళ్ళకు తెలిసిందే అనుసరించి చెప్తున్నాడు. అయితే పర్టికులర్ గా ఇది గుండెపోటుకు సంబంధించే గుండెపోటు వల్లే మరణించాడు అంటూ కూడా అధికారికంగా ఎలాంటి నివేదికలు అయితే వెల్లడించలేదు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.